అందరికీ ప్రణామములు. ముఖ్యంగా హోలీ పండుగ ఎప్పుడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. మరి 2వ తారీఖు నాడు హోలీ కాలుతుంది సాయంత్రం. మరియు 3వ తారీఖు పొద్దున 11 గంటల లోపు హోలీ ఆడుకోవాలి. మరియు కొడుకల పేరలు వేసుకునే వాళ్ళు కూడా ఆ సమయంలోనే చేసుకుంటే బాగుంటుంది. మరియు 3వ తారీఖు నాడు గ్రహణం ఉంది, చంద్రగ్రహణము. మరి చంద్రగ్రహణము బయట దేశాలలో ఎక్కువ శాతం ఉంది. మరి మన భారతదేశానికి వచ్చేసరికి అది సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడికి వస్తుంది. అది రాజ్కోట్ వరకు గుజరాత్లో. మనం కూడా ఇక్కడ పాటించవలసిందే. ఆ రోజు గర్భవతులు, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఉదయం 11-12 మధ్యలో భోజనం చేసుకోవాలి. ఆ తర్వాత పగలు 3:20 నుంచి గ్రహణం మనకు అయిపోయే సమయము సాయంత్రం 6:45 వరకు ఉంది. ఆ సమయం వరకు గ్రహణం ఉంటుంది. మరియు ఆ సమయంలో జపము తపము చేసుకునేవారు జపం చేసుకోవచ్చును. దైవ ధ్యానంలో కూడా ఉంటే చాలా మంచిది. ఆ గ్రహణ సమయంలో గర్భవతులు ఏమి పని చేయరాదు, పడుకొని ఉంటే సరిపోతుంది. మరియు ఆ గ్రహణం రోజున గర్భవతులు ఉదయం నుండే ఏమైనా వంటలు చేయడం కానీ, దేని మీద మూతలు పెట్టడం కానీ, మరియు ఏదన్నా కూరగాయలు కట్ చేయడం కానీ, ఇలాంటి పనులు గర్భవతులు ఏమీ చేయకూడదు. మరియు గ్రహణం అయిపోయిన తర్వాత శుద్ధిగా మంచిగా స్నానం చేయాలి. స్నానం చేసి ఇల్లు తుడుచుకొని మరియు భగవంతుడికి నమస్కారం చేసుకొని భోజనాలు చేసుకోవాలి. ఈ విధంగా గ్రహణం రోజు జరిపేటువంటి విషయాలు. ముఖ్యంగా ఎవరికైనా అర్థం కాకపోతే ఫోన్ చేయండి మాకు 9890253444 విఠల్ రాజమౌళి నామని. ఓకే, ధన్యవాదం. అందరికీ శుభం.